అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు నేనైతే చికెన్ అండ్ పలావ్ అయితే వండుతున్నాను. అది ఎవరి కోసం అంటే మా అక్కల పిల్లలు అయితే హాస్టల్లో ఉన్నారండి. మా అక్కల పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళని చూడటానికి అయితే వెళ్తున్నాము. అందుకే వెళ్తూ ఇంకా చికెన్ అండ్ పలావ్ అయితే వండుతున్నాను అనమాట. వాళ్ళ కోసం హాస్టల్కి అయితే వెళ్తాను ఈరోజు పిల్లల దగ్గరికి చూడటానికి. మా అన్నగారు అయితే పనికి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత అయితే వెళ్తాను అనమాట. వాళ్ళ కోసం అయితే చికెన్ అండ్ పలావ్ వండుతున్నాను. అలాగే ఒక స్వీట్ అయితే చేయబోతున్నాను. అదేంటన్నది అయితే మన వీడియో చూడండి, చూస్తే మీకే అర్థమవుద్ది. చికెన్ అండ్ పలావ్ అండ్ స్వీట్ అన్నమాట. స్వీట్ ఏం చేస్తున్నాను అన్నది చూడండి, ఓకేనా? నేను ఇప్పుడైతే పలావ్ చికెన్ అయితే వండుతున్నాను. అలాగే నేను ఏ స్వీట్ చేస్తున్నానో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి చికెన్ కర్రీకి ఇంకా బిర్యానీకి అదే పలావ్కి అయితే గిన్నె పెట్టేసాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా వేసేసాను ఇందులోని. ఇంకా ఆయిల్ కూడా వీటెక్కింది, ఎందుకంటే పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు వీడియో తీయడానికి అయితే లేరు అనమాట దగ్గర. ఇంకా నేనే ఇంకేదో అలా పట్టుకుని తీస్తున్నా. వెనకాల పెట్టాలనేగా. అదిగోండి మా బావగారు వాళ్ళ అమ్మాయి, మా తోటికోడల అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయి అనమాట, జ్యోతి. ఎలా ఉంది? బాగుంది కదా? నిజంగా బాగున్నా పిల్ల. ఈరోజు ఫోటో తీస్తాను వెనక్కి. నీ కొడుకు జుట్టు తగలకుండా ఉంటే చాలు మాకు. ఆడు నిన్ను అంటున్నాడు, నువ్వే అందంగా ఉంటావు పాప అందరికన్నా అని అంటున్నాడు అండి నన్ను బలు. ఇదిగోండి చికెన్ కర్రీకి అయితే చికెన్ అయితే రెడీ చేసేసాను. ఇదిగోండి ఉప్పు, సాల్ట్, కారం, ఇంకా పసుపు అయితే కలిపేసాను అనమాట. 2 కాళ్ళు అయితే వేయించుకొచ్చారు పిల్లోడు తీసుకొచ్చాడండి చికెన్. ఇది వాళ్ళ డాడీకి కాళ్ళు అంటే ఇష్టం కాబట్టి అందుకని కాళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా ఇవిగోండి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి పలావ్లోకి ఇంకా కూరలోకి కూడా అనమాట. ఇప్పుడు నేనైతే ఫస్ట్ పలావ్లోకి అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. అలాగే పచ్చిమిర్చి, అలాగే టమాటా ముక్కలు. ఇది కొద్దిగా ఫ్రై అయ్యేలోపు అలాగే ఇప్పుడు కూర కూడా అయితే వేసేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుంటే ఇదైతే కూరకి. ఇంకా అల్లం వెల్లుల్లి మసాలా ఇవైతే ఇదిగోండి మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడు మనకి కర్రీకి అయితే ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం మూత అయితే వేసేసుకోవాలి. ఇవ్వండి పలావ్ సంబంధించిన పలావ్ సరుకులు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అనమాట వేసేస్తున్నాం. కర్రీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోతే మనం కూర కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా పక్కన. ఫ్రై అని లేదు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం.
చూడండి గిన్నెతో గిన్నె రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. గిన్నె రైస్కి గిన్నెన్నర నీళ్ళు అయితే వేస్తున్నాను. మా పెద్దక్క వాళ్ళ చిన్న పాప పెద్ద పాప అయితే హాస్టల్లో ఉంటున్నారు అనమాట. ఈరోజు అయితే మా పెద్దక్క వాళ్ళు అయితే వెళ్ళట్లేదు, ఇంకా నేను వెళ్తున్నాను అనమాట. ఇంకా అందుకోసం పిల్లల కోసం అయితే పలావ్ చికెన్ అండ్ స్వీట్ అయితే చేసుకుని తీసుకెళ్తాను. మా అక్క వాళ్ళు పెద్ద పాప 7th క్లాసు, మా అక్క వాళ్ళు చిన్న పాప 6th క్లాస్ అనమాట. ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు. పెద్ద పాప అయితే మీరు నుంచి హాస్టల్లో ఉంటుంది. చిన్న పాప ఈ ఏడు కొత్తగా జాయిన్ అయింది అనమాట. చిన్న పాప కొంచెం ఒక వారం ఎవరన్నా రాకపోతే డల్ అయిపోతుంది. అందుకోసమే ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్ళవలసి వస్తుంది అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. మనము ఇదిగోండి కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్నాక ఇప్పుడైతే మనం కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. బేగే చక్కగా ఉప్పుతో అయితే ఉడికిద్దాం అనమాట. అలాగే మనము ఈ పలావ్ నీళ్ళల్లో కూడా కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. ఇదిగోండి పలావ్లోకి అయితే ఉప్పు సరిపోద్ది అనమాట. ఇదిగోండి కర్రీలోకి అయితే వేస్తున్నాం. చికెన్ వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకుంటే ఆ చికెన్కి చక్కగా ఆ చికెన్ పీస్కి ఉప్పు అన్నదైతే పట్టిద్ది అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది అన్నమాట. చికెన్ పీస్ ఉడికి ఇలా చేసుకెళ్తామండి. పిల్లలు అసలు తినరండి బాబు, అసలు ఆ పిల్లలు. ఇదిగో చూసారా వాటర్ అయితే ఎలా తేలుతున్నాయో పైకి. పసుపు అయితే వేసుకున్నాం. కారం కూడా అయితే వేసుకున్నాం కొద్దిగా. ఇప్పుడు కారం కూడా అయితే వేసుకున్నాం. పలావ్ అయితే అసలు కావుతుంది. మనం ఇంకా వాటర్ అయితే వేసుకోవసరం లేదండి. వాటర్ సరిపోతుంది మనకి కర్రీలోకి. ఇంకా వాటర్ వేసుకోకుండా ఇంక వాటర్ తోటే ఉడికించాము. ఇప్పుడు అల్లం అయితే వేసేసుకున్నాం. ఇంకా మనం ఇంకా వేసిన అవసరం లేదు. ఇంకా అల్లం మసాలా వేసేస్తున్నాం.
ఇంకా ఏమి వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదా ఉల్లిపాయ ముక్కల్లోని, సరిపోద్ది అనమాట ఇంకా ఆ స్పైసీ. ఇంకా వాటర్ అయితే వేసుకోవద్దు, ఇక ఇంకెలానే ఉడకనిచ్చేద్దాం. మూత అయితే వేసేస్తాము. ఇదిగోండి, ఇప్పుడైతే రైస్ అయితే వేసుకున్నాం. మూత అయితే వేసుకున్నామండి. ఇదిగోండి, మనకి బిర్యానీ అదే పులావ్ అయితే రెడీ అయిపోయిందో లేదు చూసేద్దాం. వావ్, అదిగోండి రెడీ అయిపోయింది అనమాట. ఓకే, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవాలి. కర్రీ అయితే వాటర్ పోయలేదు కదండి, అందుకే సిమ్లో పెట్టి అయితే అలా ఉడకనిస్తున్నాను అనమాట. చక్కగా బాగుంటుందని. అదిగోండి, ఇంకా అయిపోయింది అనమాట కర్రీ. ఇంకా పులావ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్వీట్ అయితే చేస్తాను. ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. హాయ్ అండి, చెప్పాను కదా పిల్లలు హాస్టల్లో ఉన్నారని, పిల్లల కోసం బిర్యానీ అయితే చేశాను కదా. ఇప్పుడైతే మా ఆయన గారు వచ్చారు. మా ఆయనకి అయితే పెట్టి పిల్లల కోసం అయితే పట్టుకెళ్తానండి. ఇంకా బాగా బిర్యానీ చేశాను చూడు. బిర్యానీ పలావ్ అనుకోవచ్చు, బిర్యానీ అనుకోవచ్చు, ఎలా అనుకున్నా ఒకటే. కర్రీయా? చికెన్ కర్రీ. నీకోసం పిల్లడు కాల్ రెండు వేయించుకొచ్చాడు. అబ్బా బాగా టేస్ట్ ఎలా ఉందో చెప్పే. ఇవి రైస్ ఏం రైస్ తెలియదు కానీ సోనా మైసూర్ రైస్ అయితే చిన్నగా ఉంటాయి కదా, ఇవి పొడుగ్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే బాస్మతి రైస్ లాగా ఉన్నాయి తింటుంటాయి. త్రిబుల్ నైనా సెవెనా? ట్రిపుల్ 9 కూడా ఉంటాయి అనుకుంటా. ఏంటిది అనగా అమ్మేత్తరాలు. 777, 999, 999 కూడానా? ఎంత మాసం అది? 200. ఎక్కడ తెచ్చారా? దగ్గర మరి ఆ 200 పెద్ద బాలేరు మాసం వచ్చిందిగా. 240 అంట. ఫోన్ చేస్తాడు పిల్లడు, అడిగాను. అడుగు ఎంత కాకన అడుగు అంటే 240 పెద్ద బాలేరు అన్నాడు. గ్యాస్ నిప్ప మరి అందుకే అన్నం తినేయండి అంటున్నాడు. మంచినీళ్ళు తేవా బాటిల్లో పట్టుకుని తీసుకురా. బాటిల్ శుభ్రంగా గుంజి ముందు ఇది చెప్పమ్మా, పిల్లలకు కూడా పెట్టేస్తాను అన్నం. కాలు ఎలా ఉంది? బాగుందా? లక్కీ చేయలేదు ఇంకా. మరి హాస్టల్ కాడికి వెళ్దామా? పిల్లల గురించి భోజనం పెట్టేసి పిల్లలకి వచ్చేస్తే మళ్ళీ నువ్వు గట్టిగా వెళ్ళాలి కదా. సరే మరి బాయ్ చెప్పే. హాయ్ చెప్పవా? బాయ్ చెప్పి లాస్ట్ ఫైనల్ ట్విస్ట్ నువ్వే ఇచ్చే.
నువ్వు ఒకసారి కూడా లాస్ట్ ఫైనల్ టెస్ట్ ఇవ్వట్లేదు, నువ్వు ఇవి ఈసారి ఇదా చెప్పు. చూసారు కదా మన వీడియో అయితే ఆన్ చేసాను. చూసారు కదా మన వీడియో అయితే బిర్యానీ చికెన్ బాగుంది, సరే కదా. స్వీట్ రెసిపీ అయితే రేపు వీడియోలో అయితే పెడతాను. స్వీట్ రెసిపీ చెప్పాను, స్వీట్ రెసిపీ ఏంటన్నది అయితే రేపు వీడియోలో అయితే పెడతాను. మా ఛానల్ వచ్చినట్టయితే గంట సింబల్ పెట్టుకుని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో ఇంకొకరు షేర్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. సరే ఆయన చెప్పమంటే ఆయన అసలు చెప్పట్లేదు అనమాట, ఆయనకి అంత సిగ్గేంటో మరి. దామా మీకు కూడా వేసానా? గేదె కాడికి వెళ్ళాలంట, మేము హాస్టల్ కాడికి చెల్లెల దగ్గరికి వెళ్ళొస్తాం. ఒకసారి ఇదిగోండి పిల్లల కోసం అయితే ఇందులో బిర్యానీ అయితే పెట్టాను. ఇదిగోండి కూర అయితే వేసాను, ఇంకా స్వీట్ అయితే చేసాను కదా, ఇదిగోండి స్వీట్. ఇంక ఈ 3 అయితే ఇప్పుడు పిల్లల కోసం అయితే పట్టుకెళ్తున్నాము, హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా చిన్న పాప, మా అక్క చిన్న పాప మరీ మనీ తెట్టేసుకుంటుందండి. ఆ పిల్ల కోసమైనా వెళ్ళాలన్నమాట మేము. మా అక్కలు ఒక వారం, మేము ఒక వారం అలాగ వెళ్తుంటే కాస్త ఆ పిల్ల కుదుటి పడద్దు అనమాట, లేకపోతే మనీ తెట్టేసుకుని జ్వరం తెచ్చేసుకుంటారు ఆ పిల్ల. నీకు నాకు ఇంకా కూర ఇగో బాబు. ఇదిగోండి పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట, హాస్టల్ దగ్గరికి. అదిగోండి హాస్టల్ అయితే గర్ల్స్ హాస్టల్ అనమాట, చుట్టూ బాగుందన్నమాట. వెళ్తున్నాను ఉండు నేను. ఇంకా ఎవరి పేరెంట్స్ వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంకా అందులో పెట్టేసి అక్కడైతే సైన్ పెట్టించుకుంటున్నారు. నన్ను చూసి పిల్ల చూసారా, చిన్నపిల్ల ఎవరికి ఎత్తుకొచ్చేసింది. పెద్ద పిల్ల అండి ఆ పిల్ల, ఫస్ట్ వచ్చిన పిల్ల ఏమో చిన్నపిల్ల, అది పెద్ద పిల్ల. ఇది ఈ బ్లూ షర్టు, అదే ఈ బ్లూ పింక్ కలర్ రిబ్బర్ పెట్టుకుంది కదా, తను మా మేనగోళ్ళు. ఇది పిల్ల మా మేనగోళ్ళు అనమాట తను. చూడండి పుండమ్మ వాళ్ళ బాబాయ్ని హత్తుకుందనమాట. నేను సైన్ చేస్తుంటే పుండమ్మకి వాళ్ళ బాబాయ్ కావాలి, చిన్నపిల్లకి నేను కావాలన్నమాట. లావణ్య మన పుండమ్మ వాళ్ళ బాబాయ్ హత్తుతున్నారు. ఇంకా పిల్లలైతే భోజనం చేస్తున్నారు. ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. వీడియో కొంచెం లేట్గా వచ్చింది, ఏమనుకోవద్దు. సరేనండి, మరొక మంచి వీడితో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి.